నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు ఒక రాజు గురించి చూసుకుందాం. ఆ రాజు దేనికి భయపడలేదు. ఎంత పెద్ద రాజులు వచ్చినా కానీ ఆ రాజు భయపడలా, దేవుని పక్షం నిలబడ్డాడు. ఆ రాజు గురించి చూసుకుంటే, యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పిడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడిందని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవునితో మోసపోకుము. ఇదిగో, అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసి సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందావా? హిజ్కియా, నువ్వు తప్పించుకుంటావా? ఆ రాజులు అందరినీ నిర్మూలన చేస్తూ, అందరినీ హతం చేస్తూ రాజ్యాలను గెలుస్తున్నారు. మరి నీ రాజ్యం నిలవగలదా అని అడుగుతున్నారు. నా పితరులు నిర్మూలం చేసిన గోజును వారు కానీ, అరాను వారు కానీ, రెజేపులు కానీ, తెలస్మారులో నుండిన ఎదేనీయులు కానీ తమ దేవతల సమూహముల వలన తప్పించుకునిరా. హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు సపవ్రియాము, ఏనాయివ్వ అను పట్టణములు రాజులను ఏమైరి. హిజ్కియా దూత చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు రాజా, దేవా, భూమ్యాకాశములు కలుగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజులకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవమగల దేవుడైన నిన్ను దూషించుటకై సహరీనీబు పంపిన వాని మాటలు చెవినబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసిరి. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజుల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్ళే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనుల నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవా అని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏమిటంటే హిజ్కియా. హిజ్కియా రాజు ఏమి చేశాడంటే, హిజ్కియా రాజు మీదకి అష్షూరు రాజులు రాబోతున్నారు అని వర్తమానం హిజ్కియాకు అందింది. అలాగే మనము కూడా ఏ భయము, ఏ బెరుకు లేకుండా దేవుని మందిరముకు వెళ్ళి ప్రార్థన చేయాలి. మనకున్న సమస్యలను ఆయనకు తెలిపి మనము విశ్రాంతిగా జీవించాలి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, విశ్రాంతి కొరకు చేసేదనని ఆయన వాక్యం ద్వారా సెలవిచ్చి అన్నాడు. మన ప్రార్థన ద్వారా విశ్రాంతి పొందుదాం. దేవునికి భయపత్రులుగా జీవితాం, యథార్థంగా జీవితాం. ఆమేన్.